హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్షిత్ వ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నాకు పిఎం విశ్వకర్మ నుంచి వచ్చిన టూల్ కిట్ అండి. 15,000 ఓచర్ అనమాట. నిజానికి 15,000 ఓచర్కి మేము అనుకున్నాం ఏంటంటే మిషన్ను మోటార్ అవి ఇచ్చేసి 15,000 దీనికే అయితే అని అనుకున్నాం. కానీ చాలా ఐటమ్స్ ఇచ్చిర్రు. మళ్ళీ ఒకటి కాదండి, 2 కాదని చాలా ఇచ్చిర్రు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బాబిన్ కేసులు అయితే ఒక 5-6 కేసులు వచ్చినాయి, బాబిన్స్ వచ్చినాయి. మళ్ళా ఒక మన చిన్న మిషన్కి ఇన్ని గనం పాదాలు సెట్ చేసుకోవచ్చు అని నేను ఇళ్ళనే చూసినాను. అంటే ఫోన్లో చాలాసార్లు చూసినాం, కానీ ఇలాంటి చిన్న మిషన్స్కి కూడా ఇట్లా పాదాలు సెట్ చేసుకోవచ్చు అని వాళ్ళే మనకు పీకోకి మళ్ళా లైట్గా వర్క్ చేసుకోవడానికి చాలా పాదాలు పెట్టిరు. చాలా బాగున్నాయి అవి అయితే. మళ్ళీ అందులోనూ చిన్నది కట్టర్ ఇచ్చారు. ఇదేంటిదంటే మనం మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ పడదు కదా, అప్పుడు దాంతో అంటే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ లెక్క వచ్చేస్తుంది. అందుకని ఇదేంటంటే మన పెద్దది థ్రెడ్ కట్టర్ అండి అది. మళ్ళీ ఇది చిన్నది కట్టర్ ఇచ్చారు. అలాగే కొన్ని ఒక సెట్ ఏమో పెద్ద పిన్నిస్, ఇంకొకటేమో చిన్న పిన్నిసులు సెట్ ఇచ్చారు. అసలు ఇన్ని ఐటమ్స్ వస్తాయని అయితే మేమైతే అనుకోనే లేదు. ఒక్కొక్క ఐటెంలు అసలు ఏ దానికి తక్కువ తీసుకోలేరండి. ఎంత మంచిగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏదో తక్కువ రేటు ఇచ్చి పంపిస్తారు అనేసి అనుకున్నాం, కానీ ఇంత మంచి క్వాలిటీ ఇస్తారని నేను కూడా ఏమనుకోలేదు. కానీ చాలా బాగున్నాయి. ఇదొక పెద్ద కత్తెర, ఇదొక చిన్న బాక్స్. నిజానికి ఈ బాక్స్లో ఫస్ట్ బ్యాగ్ పెట్టేసి ఇవన్నీ సామాన్లు పెట్టిరు. నేను బ్యాగ్ చూపించాలి కదా అనేసి తీసినాను అనమాట. మళ్ళీ ఇప్పుడేమో దారాలండి. ఇవి 2 డబ్బాలు వచ్చినాయి. డబ్బాలలో ఫుల్ దారాలు ఉన్నాయి. మనకు కావాల్సిన ఒక్కొక్క దారం 4 వచ్చినాయి. కలర్ 4, 5 అట్లా వచ్చినాయి. 2 సెట్స్ వచ్చినాయి. ఇవేమో దారాలు. ఇవి మనం ఎన్ని రోజులు వాడుకున్నా ఉంటాయి అనిపిస్తుంది, కానీ చాలా మంచిగా 15,000 అంటే కరెక్ట్ దానికి రూపాయి కూడా ₹1 తక్కువ కాకుండా కరెక్ట్ ఇచ్చిర్రు. చాలా ఇంకెక్కువనే ఖర్చు అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది, కానీ లేదండి, కానీ చాలా బాగా ఇచ్చిర్రు. ఇది విశ్వకర్మ ద్వారా అందరికీ వచ్చినాయి వస్తువులు, కానీ టైలరింగ్ వాళ్ళకే తెలంగాణలోనే లేట్ అయ్యింది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా వచ్చినాయి అని చెప్పచ్చు. అసలు స్కేల్స్ అయితే చెప్పలేము, ఎందుకంటే స్టిక్స్ కాదు, మళ్ళీ ప్లాస్టిక్వి కాదు, ఐరన్ టైప్ ఇచ్చిరు. ఎన్ని రోజులు ఉన్నా ఇవి ఖరాబ్ కావు. అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో మనం చెప్పలేము. కానీ ఇవన్నీ నేను కొనుక్కున్నాక నాకు రావడం జర అదనిపించింది. ఎందుకంటే నేను టైలరింగ్ మిషన్ కొనుక్కునే లోపలనే అన్నీ ఒకటేసారి కొనుక్కొని డబ్బులు ఎందుకు అది చేయడం అనేసి నా దగ్గర ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి కొన్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇవన్నీ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వచ్చినాయి. మళ్ళీ అవసరమైతే అంటే టైలర్స్కి ఎన్ని వస్తువులు ఉన్నా సరిపోవు అనుకోవచ్చు, కాబట్టి ఇవి అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఫ్యూచర్లో నేను బొటిక్ పెట్టుకున్నా అందులో పెట్టుకోవచ్చు అనేసి నాకు పక్కకు ఉంచుకున్నాను. కానీ బాగానే వచ్చినాయి. ఒక పెన్సిల్ బాక్స్ వచ్చేసింది. మళ్ళీ మోటార్ కూడా ఉషా కంపెనీ, మళ్ళీ ఏ కంపెనీ కూడా తీసుకోలేరండి, ఉషా కంపెనీ మోటార్. ఇవన్నీ అంతా మొత్తం ఓపెన్ చేయట్లేదు. ఎందుకని అంటే నేను మొన్ననే తీసుకున్నా, నేను 2 months కిందటనే మిషన్ తీసుకున్నా కాబట్టి మళ్ళీ వీటినన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు అవసరం వచ్చినప్పుడు పాత వాటిలో ఎక్కువ ఉంటాయి, వాడకపోతే ఖరాబ్ అవుతాయి అనేసి అంతా మొత్తం ఓపెన్ చేయట్లేదు. కానీ మంచిగా ఉన్నాయండి. ఎట్లున్నాయి అట్లనే బాక్సులు మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను వాడలేను, కానీ తర్వాత కంపల్సరీ దీన్ని వాడే రోజు రావాలని అనుకుంటున్నాను. కానీ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటని అంటే, నాకు అవసరమైనది బాగా అవసరం ఉన్న ఐటెం మాత్రం వచ్చింది. అదేంటిదంటే, నేను ఈ మధ్యన శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నాను కాబట్టి దానికోసం నాకు స్టాండ్ కావాలి, ఐరన్ స్టాండ్ అది కావాలి అని కొనుక్కుందాము. శారీస్ వచ్చిన వాటితోటి ఆ డబ్బులతోటి జమ చేసి తీసుకుందాం అనేసి నేను వాటికే శారీ ప్రీప్లేటింగ్ చేసిన డబ్బులు ఎన్నోసారి అన్ని పక్కకు పెట్టినాను. కొత్తది ఐరన్ బాక్స్ అది తీసుకుందామని, కానీ ఇక దాన్ని కూడా కొనాల్సిన అవసరం లేకుండే నాకు ఇందులో వచ్చేసింది. నాకైతే ఇప్పుడు దాని అవసరం అయితే చాలా ఉండే, ఎందుకంటే ఇంట్లో టేబుల్ ఉండే, దాన్ని తీసుకొచ్చి సెట్ చేసే వరకలోనే నాకు చాలా టైం పట్టేది. ఇది కూడా ఉషాదేనండి, బాగుంది. ఇది కూడా ఐరన్ బాక్స్, ఐరన్ స్టాండు, మిషను. అసలు ఒక్కొక్క ఐటెంని చూస్తేనైతే ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, అన్నీ కొత్తవే. ఒక 4 boxes వచ్చినాయండి. అన్నిట్లలో ఒక బాక్స్లో మొత్తం ఫుల్ ఐటమ్స్ ఇచ్చేసారు. ఇంకో దాంట్లోనేమో ఇంకొకటేమో మన ఐరన్ చేసుకునే టేబుల్ వచ్చింది.
మళ్ళీ ఇంకొకటేమో మన మిషన్ స్టాండ్ వచ్చింది, ఇంకో బాక్స్లోనేమో మిషన్ వచ్చింది. కాబట్టి విశ్వకర్మ ఇప్పటికీ ఇంకొక మనకు 2 years ఛాన్స్ ఉంది. పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు పిఎం విశ్వకర్మ దర్జీ అని చెప్పొచ్చు, టైలరింగ్ అని కూడా చెప్పొచ్చు. దీనికి పెట్టుకోండి. లేడీస్కి చాలా అవసరం, ఎందుకంటే ఎంత వర్క్ చేసుకున్న ఇంట్లో ఒక మిషన్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు పడతాయి మనకు. లేడీస్కి మిషన్ తోటి ఎప్పుడు కుట్లు వేసుకోవడం, వీటికి మనకు ఎప్పటికైనా ఇవి అవసరాలు ఉంటాయి. బ్యాగ్ చూసారా, బ్యాగ్ కూడా ఎట్లా వచ్చింది అసలు. నిజానికి నేను పిఎం విశ్వకర్మ పెట్టుకుని చాలా రోజులు అయ్యింది, కానీ చాలామందికి నేను చెప్పిన, నా ఫ్రెండ్స్కు ఫ్యామిలీ వాళ్ళకు నేను పెట్టుకున్నప్పుడు చెప్పిన, పెట్టుకోండి వస్తుంది, మిషన్ వస్తుంది, కంపల్సరీగా ట్రైనింగ్కి వెళ్ళొచ్చు, 4 days ట్రైనింగ్స్ ఉంటుంది, ఆ ట్రైనింగ్కి వెళ్ళినందుకు కూడా డబ్బులు ఇస్తారు, పెట్టుకోండి అని చెప్తే నిజానికి నా మాట అప్పుడు ఎవ్వరు నమ్మలే. మిషన్స్ ఇస్తారా అని చాలామంది ఉన్నారు. అట్లా అన్నోళ్ళు ఇప్పుడు చూడండి, ఇవి మిషన్స్ ఉషా కంపెనీ. ఇప్పుడు మేము ముంగటనే ఓపెన్ చేస్తున్నాను నేను. మళ్ళీ నేను 1, 2 తెచ్చి చూపించలేను కూడా, ఎన్ని గనం ఐటమ్స్ కూడా ఉన్నాయి, అన్ని ఐటమ్స్ వచ్చినాయండి. కాబట్టి ఇప్పటికన్నా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది చూసి నమ్మినన్నా ఇప్పటికన్నా మీకు అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. చేసుకోండి. లేట్ అయినా సరే వచ్చేది ఉంటే వచ్చేస్తాయండి. ట్రైనింగ్కి కూడా వెళ్ళేటోళ్ళు వెళ్తారు. అవకాశాన్ని వదులుకోవద్దు. అవసరం ఉన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా పిఎం విశ్వకర్మ ద్వారా దర్జీని పెట్టుకోండి. దర్జీ అనే కాదు, ఇందులో 11 రకాల చేతి వృత్తులు ఉన్నాయి కాబట్టి పెట్టుకోండి. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అప్లికేషన్ చేసుకోండి. సిఎస్సి సెంటర్లో చేసుకుంటారు. అందులోనూ మనం ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగిని అది సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ మనం టైలరింగ్ ట్రైనింగ్కి 4 days పోయినందుకు దానికి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినండి. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే ఇవి ఓపెన్ చేయట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్సులన్నీ, ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేస్తే ఖరాబ్ అవుతాయి, తుప్పు పడతాయి అనేసి మిషన్ బాక్సులు ఒక్కటే ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వీటి అవసరం అంత లేదు, కానీ వీటిని వాడాలి. ఎందుకంటే ఎప్పుడు కరెంటు ఉంటుందన్న నమ్మకం కూడా లేదు కాబట్టి అప్పుడప్పుడు వాడచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతానికైతే నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయట్లేను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బాగా మంచిగా ప్యాకింగ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసినా కానీ మళ్ళీ నేను అన్ప్యాకింగ్ చేసేటప్పుడు మళ్ళీ మిషన్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక వీటిని 2 మాత్రం ఓపెన్ చేయట్లేదు. ఇది నేను చెప్పాను కదా, నాకు ఇప్పుడు దీని అవసరమే చాలా అంటే చాలా ఉంది. ఎంత అవసరం ఉందంటే, నాకు ఇప్పుడు శారీ ప్లిపేటింగ్ వచ్చినప్పుడల్లా నేను ఆ ఇంట్లో నుంచి టేబుల్ తీసుకురావాలి, టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయాలి అని. కానీ క్వాలిటీ కూడా తెలుసా ఎంత బాగుందో తెలుసా. దీని ప్రైస్ ఆన్లైన్లో 3000 ఉందండి. ఐరన్ బాక్స్ కూడా 1200 1500 అంటే క్వాలిటీని బట్టి ఉన్నాయి అనుకోండి. 2000 అట్లా ఉంది. ఫిలిప్స్ కంపెనీ నుంచి అయితే 3000 దాకా కూడా ఉన్నాయి ఐరన్ బాక్స్. నాకు తెలిసి వీటికి 6000 అయ్యిందవచ్చు కంపల్సరీగా. వాళ్ళు బల్క్లో తీసుకుంటారు కాబట్టి తక్కువ, అందుకే మంచి క్వాలిటీలు పెట్టిరు. బాగున్నాయి, అన్నీ చాలా వస్తువులు బాగున్నాయి. పిఎం విశ్వకర్మ నా ఫ్రెండ్స్ మీ ఎవరికన్నా ఉపయోగం పడుతుంది ఈ వీడియో వల్ల అనుకుంటే కంపల్సరీగా మీరు చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ చేసి ఒకసారి అడిగితే నేను కంపల్సరీగా మీ కామెంట్లకు నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి నేను క్లారిటీగా ఇంకో వీడియో, మీకు ఏ విషయం అర్థం కాలేదో నేను దాని మీద కంపల్సరీగా వీడియో తీస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. కాబట్టి మంచి అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోవద్దు. అవసరం ఎవరికి ఉండదు, దీని అవసరం ఇదేని. ఇప్పుడు నేను ఇది వస్తుందని నేను ఆగి ఇక ఇది రావట్లేదు కదా అనేసి నేను కొనుక్కున్నాక 2 నెలలకి ఇవి వచ్చినాయి. కాబట్టి మీరు ట్రై చేయండి, మీకు మళ్ళీ అవకాశం ఉంటే కంపల్సరీగా వస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. నా వీడియో వల్ల నా ఫ్రెండ్స్ ఎవరికన్నా సరే ఒక్కరికి వచ్చినా సరే నాకు సంతోషము. కాబట్టి అలాగే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మరి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలన్నా స్టిచ్చింగ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఎందుకంటే స్టిచ్ చేస్తున్నాను, కొంచెం బయట గిరాకీ కుడుతున్నాను. అందుకే ఏమైనా కొత్త డిజైన్స్ కుట్టడానికి నాకు వీలవ్వట్లే. అవుట్ఫిట్ స్క్రాచ్ వీడియోస్ చేయాలని నాకు చాలా ఉంది. ఎంతమంది ఆ వీడియోలు చేయాలని అనుకుంటున్నారో కామెంట్లో కూడా చెప్పండి. అలా ఏమంటే అలా కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ కంపల్సరీగా చేయండి. దానివల్ల నాకు మోటివేషన్ కంపల్సరీగా వస్తుంది. థ్యాంక్ యూ అండి. నా వీడియోని వాచ్ చేసినందుకు ఏమైనా ఉన్నా కామెంట్లు చెప్పండి. థ్యాంక్ యూ.